నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 65. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, రౌద్రంతో ఎర్రగా మారిన మోముతో మెరుపు వేగంతో కార్ డ్రైవ్ చేస్తున్న అదవ్ని చూసి మళ్ళీ ప్రళయం ముంచుకు రాబోతుంది అని అర్థమైన ఈశాన్వి అప్రసన్నమైన వదనంతో అయోమయంగా చూస్తుంది అతని వైపు. ఈషు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ రెస్టారెంట్లో హాయిగా లంచ్ ఫినిష్ చేశారు అనిక, సామ్రాట్. ఇక వెళ్దామా అంది అనిక సోపు నోట్లో వేసుకుంటూ. అక్కడ మీ బావ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండానే వెళ్దామా? ముందు మీ అత్తకి కాల్ చేసి ఏం జరిగిందో కనుక్కో అని చెప్పడంతో నవ్వుతూ భువనేశ్వరికి కాల్ చేసింది అనిక. బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకున్న భువనేశ్వరి ఫోన్ రింగ్ అవ్వడంతో కళ్ళు తెరిచింది. అనిక నెంబర్ చూసి చిన్నగా నిట్టూర్చి కాల్ లిఫ్ట్ చేసింది. హలో అత్తయ్య, ఏం జరిగింది అక్కడ? ఎంతో ఎక్సైట్మెంట్తో అడిగింది అనిక. సామ్రాట్ ఫోన్కి చెవులు అప్పగించి ఈగర్గా వింటున్నాడు. ఏం జరిగిందా? మీ బావ దానికోసం ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేశారు అనిక, సామ్రాట్. బావ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడా? ఏమంటున్నావు అత్తయ్య? అంది అనిక మాడిపోయిన మొహంతో. అవును అంటూ జరిగింది మొత్తం చెప్పడంతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది సామ్రాట్ అనికలకు. షిట్! సామ్రాట్ ఫ్రస్ట్రేషన్తో చెయ్యిన టేబుల్ కేసి గట్టిగా కొడితే ఏడుమొహం పెట్టేసింది అనిక. ఇలా జరిగింది ఏంటత్తయ్య? అయినా ఇంత జరిగాక ఆ ఇష్యూ బావని దగ్గరికి రాణిస్తుందా? రానివ్వదు కదా అంది చిన్న ఆశతో. మామూలుగా వేరేదైతే నేను చేసిన అవమానానికి అస్సలు రానివ్వదు. కానీ అది వాడిని ప్రేమించిందట ఒకప్పుడు, రానియకుండా ఎలా ఉంటుంది? మరింతగా షాక్ అయిన సామ్రాట్ అనికలు తెల్లబోయి మొహాలు చూసుకున్నారు. అది బావను ప్రేమించడం ఏంటత్తయ్య? దానికి బావంటే కోపం కదా, బావని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా అయోమయంగా అడిగింది అనిక. నేను అలాగే అనుకున్నాను, కానీ కోపం ఉంది, ప్రేమ కూడా ఉంది. వాడికంటే ముందు అదే వాడిని ప్రేమించిందట కాలేజీలోనే అంటూ అదో తమ గురించి చెప్పింది. క్లుప్తంగా చెప్పింది భువనేశ్వరి. ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అనిక, సామ్రాట్ల మొహాలు మాడిపోయాయి. అది వెళ్ళేటప్పుడే సవాల్ చేసి మరీ వెళ్ళింది. మీరు ఎంత విడదీయాలి అనుకున్నా నేను అదవ్ను వదలను అని. వీడు ఏకంగా అందరినీ కాదనుకొని ఇల్లు వదిలేసి మరీ దానికోసం వెళ్ళాడు. సామ్రాట్ మీద డౌట్ వచ్చింది అదవ్కి. చాలా కోపంగా ఉన్నాడు. చంపేసినా చంపేస్తాడు, జాగ్రత్తగా ఉండమను. నువ్వు అబ్బాయితో కనిపిస్తే ఇక అంతే సంగతులు. త్వరగా ఇంటికి వెళ్ళిపో అంది భువనేశ్వరి. అలాగే అత్తయ్య, వెంటనే వెళ్ళిపోతాను అని ఫోన్ పెట్టేసి సామ్రాట్ వైపు బిక్కమొహం వేసుకుని చూసింది. ప్లాన్ పక్కా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అది కాక ఇల్లు వదిలిపోయి హ్యాపీగా ఒక దగ్గర చేరారిద్దరు. ఎవరు అడ్డు రాకుండా, ఎవరికి విడదీసే ఛాన్స్ ఇవ్వకుండా. వాళ్ళని కలపడానికే మనం ఈ ప్లాన్లు వేసినట్టుంది అంటూ సామ్రాట్ వైపు గుర్రుగా చూసింది. నా పాటికి నేను బావ మీద ఆశలు వదిలేసుకొని దేవదాస్ని మోడ్లో నుండి అప్పుడే బయటకు వస్తూ బావను మర్చిపోయి హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే నాకు మళ్ళీ ఆశలు కల్పించి నన్ను పిచ్చిదాన్ని చేశావు. అంతేకాక బావ దృష్టిలో బ్యాట్ చేశావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇదంతా చేశామని తెలిస్తే నా పని గోవింద. డొక్కులో ప్లాన్ వేసిన నిరికించాం అంది కినుకుగా. నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుంది అని. పక్కా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. ఇష్యూ మెంటాలిటీ తెలుసు కాబట్టి ఇంట్లో నుండి వెళ్ళడమే కాకుండా మీ బావకి దూరం అవుతుంది అనుకున్నాను. కానీ అది ఆదర్వ్ గారిని ప్రేమించిందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఇప్పుడేమైందని మళ్ళీ మంచి ప్లాన్ వేద్దాం. సామ్రాట్ మాటలకు కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూసింది అనిక. నీకో దండం, నీ ప్లాన్లకు దండం. నన్ను మళ్ళీ ఇరికించకు. నాకు బ్రతకాలనుంది. అసలే పెళ్లి కాలేదు. లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్స్ చాలా ఉన్నాయి అని లేచి వెళ్ళిపోతుంటే నేను మాత్రం 10 పెళ్ళిళ్ళు చేసుకుని అన్నీ అనుభవించానా అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళిన సామ్రాట్ అనిక ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళు నోరు తెరిచేసి బొమ్మలా బిగుసుకుపోయేసరికి కనుబొమ్మలు ముడివేసి ఆమె చూస్తున్న వైపు చూశాడు. ఎదురుగా బ్లాక్ రేంజ్ రోవర్ కార్ బ్యానెట్ మీద స్టైల్గా కూర్చొని చేతిలో రివాల్వర్ తిప్పుతూ దవడలు బిగించి కళ్ళలో నిప్పులు చిమ్ముతూ తమనే భస్మం చేసేలా చూస్తున్న అదవ్ని చూడగానే గుండెలు జారిపోయాయి సామ్రాట్కి. ఇక అనిక ప్రాణాలు పైనే పోయాయి. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. సామ్రాట్ లొకేషన్ ట్రేస్ చేసి అతని కోసం వచ్చిన అదవ్ అనిక, సామ్రాట్లను ఒక దగ్గర చూసి షాక్ అయ్యాడు. అదవ్, ఎవరి కోసం ఇక్కడ వెయిటింగ్ అంటూ కార్ దిగిన ఇషాన్వి ఎదురుగా ఉన్న సామ్రాట్ అనికలను చూసి షాకింగ్గా అదవ్ వైపు చూసింది. అదవ్ కారు మీద నుండి దూకి దగ్గరికి అడుగులు వేస్తుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అనికకు. దేవుడా, ఇలా బుక్ అయ్యానేంటి? అప్పటికి అత్త చెప్పింది త్వరగా ఇంటికి వెళ్ళు అని. మెంటల్ దాన్ని.
పిచ్చి డిస్కషన్స్ పెడుతూ కూర్చున్నాను. ఎలా అయినా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ నార్మల్గా నటిస్తూ, హాయ్ బాబా, వాట్ ఏ సర్ప్రైజ్, మీరు అక్కడికి వచ్చారా అంది పల్లెకిలిస్తూ. అదవ్ గన్ చెక్ చేస్తూ తన వైపు సీరియస్గా చూశాడు. లోపల భయంగా ఉన్నా పైకి నార్మల్గా నటిస్తూ, నేను వెళ్తాను బావా, మమ్మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని వెళ్ళబోతూ, స్టాప్ అనిక అని అదవ్ తనకి గన్ గురిపెట్టేసరికి అదిరిపడి వెనక్కి అడుగు వేసి కళ్ళు తేలేసి బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. మెల్లిగా తన పాకెట్లో గన్ తీయబోయిన సామ్రాట్ హ్యాండ్స్ అప్ అంటూ అదవ్ సామ్రాట్ కాళ్లకు 4 ఇంచుల దూరంలో నేల మీద బుల్లెట్ దింపేసరికి టక్కున వెనక్కి జరిగి చేతులు పైకి లేపి అదవ్ను రగిలిపోతూ చూస్తున్నాడు. బెదిరిపోయినానిక, బావా నాకేం తెలీదు, నన్ను వదిలే ప్లీజ్ అంది భయంగా చూస్తూ. స్టాప్ ఇట్ అనిక, వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా నీకు? వాడితో చేతులు కలిపి వాడు వాడమన్నట్టు ఆడతావా? బుద్ధి లేదా నీకు? కోపంగా అరిచాడు అదవ్. నిజంగానే లేదు బావా, ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది, ఇక జన్మలో మీ జోలికి రాను, నన్ను వదిలే బావా భయంతో వణికిపోతూ అంది. నీ సంగతి తర్వాత చెప్తా, ముందు వీడు అంటూ సామ్రాట్ ఎదురుగా నిల్చున్న అదవ్ తనని మండిపోతూ చూస్తున్న సామ్రాట్ కళ్ళలోకి ఉరిమి చూస్తూ, నా చేతిలో దెబ్బలు తినడం సమ్మగా ఉన్నట్టుంది, అందుకే మళ్ళీ దెబ్బలు తినడానికి రెడీ అయ్యావా? ఎందుకురా నిద్రపోతున్న సింహాన్ని లేపి మరి తన్నించుకుంటారు? నన్ను ఈషుని విడదీయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తారా? మా ఇద్దరి దేహాలు వేరైనా ప్రాణం ఒకటి, విడిపోతామని ఎలా అనుకున్నావురా రాస్కెల్? అప్పుడు ఇష్యూ అడ్డొచ్చింది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డావు. ఈసారి ఇష్యూ కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా నిన్ను నా నుండి కాపాడలేడు, నీకు చావు తప్పదు అంటూ అదవ్ అతనికి గన్ గురిపెట్టగా టక్కున తన పాకెట్లో గన్ తీసి అదవ్కి గురిపెట్టాడు సామ్రాట్. గుడ్ మూవ్, చిన్నగా నవ్వాడు అదవ్. వెంటనే ఇషు గార్డ్స్ అందరూ సామ్రాట్ చుట్టూ చేరి తమ గన్స్తో సామ్రాట్కి గురిపెట్టారు. ఇషు చేతులు కట్టుకుని సామ్రాట్ను చంపేసేలా చూస్తుంది. రారా, నువ్వు నేను తేల్చుకుందాం, నిన్ను ఏసేసి ఇషు మెడలో తాళి కట్టి నా సొంతం చేసుకోకపోతే నా పేరు సామ్రాట్ కాదురా ఆవేశంగా అంటూ కాలు గాల్లోకి లేపి చుట్టూ ఉన్న గార్డ్స్ అందరి గన్స్ తన్ని పడేసి అదవ్ వైపు బుల్లెట్ షూట్ చేసేసరికి దాన్ని తప్పించుకున్న అదవ్ పులిలా సామ్రాట్ మీదకు దూకి అతని పొట్టలో బలమైన పంచిచ్చి గన్ పట్టుకున్న చేయిని ఎగిరి కాలుతో తన్నడంతో కాస్త దూరంలో పడింది గన్. సామ్రాట్ ఆ గన్ తీసుకోబోతుంటే తనని కాలితో గట్టిగా తన్నడంతో నేల మీద రాక్కుంటూ వెళ్ళి కొద్ది దూరంలో పడ్డాడు సామ్రాట్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. నేను ఇంతవరకు ఎవరిని చంపలేదురా, నా చేతుల్లో చచ్చే అదృష్టం మొదటగా నీకే దక్కింది, లక్కీ ఫెలో అని భయంకరమైన ఆగ్రహంతో రగిలిపోతూ గన్ సామ్రాట్కి గురిపెట్టాడు అదు. సామ్రాట్ బెదిరిపోయి చూస్తుంటే అనిక కళ్ళు తేలేసి భయంగా చూస్తుంది. ఇక ఇషాన్వి టెన్షన్ ఫ్రీగా కార్ను ఆనుకుని నిలబడింది. అదవ్ ట్రిగ్గర్పై వేలు పెట్టి షూట్ చేయబోయేంతలోని 10 మంది రౌడీలు వెనుక నుండి పరిగెత్తుకుంటూ అదవ్ సామ్రాట్ల మధ్యలో రావడం, పక్కని ఒక వెహికల్ వచ్చి ఆగడం, సామ్రాట్ను అనికను ఆ వెహికల్లో ఎక్కించుకుని రౌడీలు వెళ్ళడం రేపపాటులో జరిగాయి. అదవ్ ఏం జరిగిందో రియలైజ్ అయ్యేలోపే ఆ వెహికల్ అక్కడి నుండి మాయమైంది. అయోమయంగా ఈశాను వైపు చూసి ఏం జరిగిందే అని అడిగాడు అదవ్. కిడ్నాప్, కూల్గా సమాధానమిచ్చింది ఇషాన్వి. నేను ఇక్కడ సీరియస్గా మర్డర్ ప్లాన్ చేస్తుంటే నువ్వు కామెడీగా కిడ్నాప్ ప్లాన్ చేశావేంటే బిత్తరపోయి అడిగాడు. షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని. నేను చావు ట్రీట్మెంట్ ఇస్తుంటే షాక్ ట్రీట్మెంట్ అంటావేంటే, కాస్త అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చావు ట్రీట్మెంట్ ఇవ్వద్దనే చేశాను అంటే వాడిని నా నుండి కాపాడలేని చేశావా? ఎందుకు ఇషు ఇంత జరిగినా వాడిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నావు? చంపి పడేయకుండా. వాడిని చంపి నువ్వు హంతకుడు అయ్యి సమస్యలు ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అదవ్. వాడిని చంపేయకపోతే ఇంకా దారుణాలకు పాల్పడతాడు ఇషు. ఒకసారి ఫుల్గా కొట్టి పడేసినా వాడికి బుద్ధి రాలేదు. నువ్వు ఎలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చినా వాడిలో మార్పు రానే రాదు. వాడు మన ఇద్దరిని విడదీయాలని చూసేది ఎందుకు? నన్ను ప్రేమించడం వల్లనే, నన్ను దక్కించుకోవాలనే కోరికతోనే కదా. ఆ ప్రేమను కోరికను చంపేస్తే? ఈషో మాటలకు అర్థం కానట్టుగా చూశాడు అదవ్. చంపేయడం అంటే ఎలా? వాడు చస్తే గాని నీ మీద ప్రేమ కోరిక చావదు వాడికి. ఏమో చావచ్చేమో. నా మీద ప్రేమ చేస్తే ఇక వాడి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఒక్కసారికి నా మాట విని వదిలే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మారితే హ్యాపీ, మారకపోతే మళ్ళీ నీకు అడ్డు రాను, చంపేసేయి. ఇంతకీ ఏం ప్లాన్ చేశావే? ఇప్పుడు చెప్పను. మరి ఎప్పుడు చెప్తావే? ఆ విధవతో పాటు ఆ పిచ్చిదాన్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? దాన్ని ఏం చేయకే, ఒట్ట అమాయకురాలు. మరదలి మీద ప్రేమ బాగా పొంగిపోతుంది. అమాయకురాలంట అమాయకురాలు, పిల్ల పిశాచి.
నన్ను చంపేయాలని ప్రయత్నించింది. అది అమాయకురాలు అవుతుంది. సరే, మెంటల్దే, నా అత్త కూతురే, దానికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకు. నేనేం సైకోని శాడిస్ట్ని కాదు. నీ మరదలకి ఏమీ కాదు. సాయంత్రం లోపు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఈషు ఏం చేస్తుందో అర్థం కాకపోయినా అను విషయంలో ఎలాంటి పిచ్చి పని చేయడం కానీ తనకి ఆపద కలిగించడం కానీ చేయదు అని నమ్మకం ఉన్న అదవ్ ఉఫ్ అనుకుని మొత్తానికి ఆ ఎదవకి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాం. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్, వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావో అని అన్నాడు అదవ్. సరే పద, నాకు ఫుల్గా ఆకలిస్తుంది, లంచ్ చేద్దాం. ఈషు రెస్టారెంట్ లోపలికి నడవగా ఆమెతో పాటు కదిలాడు అదవ్. అవునిషు, నేను వస్తుంది సామ్రాట్ దగ్గరకని నీకు తెలియదు కదా. ఆ రౌడీలతో ఈ కిడ్నాప్ ఎప్పుడు ప్లాన్ చేశావు? నీ ఆవేశం కోపం చూసి సామ్రాట్ ఆర్ వివేక్ దగ్గరికి అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సేఫ్ సైడ్ రౌడీని రమ్మని చెప్పాను. ఇక కిడ్నాప్ ప్లాన్ అంటే అప్పటికప్పుడు నా మైండ్లో తట్టిన ప్లాన్ అది, అంతే అంది చైర్లో కూర్చుంటూ. అదవ్ చిన్నగా నవ్వుకొని వెయిటర్ రాగా ఫుడ్ ఆర్డర్ చేశాడు. రే, ఎక్కడికి తీసుకెళ్తున్నారా మమ్మల్ని? చంపేస్తాన్రా! ఆవేశంగా అరుస్తున్న సామ్రాట్ను గట్టిగా పట్టుకొని అతని నోటికి ప్లాస్టర్ వేసేసి చేతులు వెనక్కి మడిచి తాళతో కట్టేసి అనిక వైపు చూశారు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు దారలుగా ప్రవహిస్తున్నాయి. నువ్వు కూడా అరిస్తే నీకు కూడా వాడి పరిస్థితి, గమ్మునుండు అనేసరికి కిక్కురు మనకుండా చూస్తుంది అనిక. మా మేడంని చంపాలని చూస్తారా? ఇద్దరూ కలిసి మేడంను సార్ని విడగొట్టాలని కుట్రలు చేస్తారా? ఈరోజు మీ పని గోవింద. అదవ్ సార్ చేతులకు మట్టంటకుండా మిమ్మల్ని ఫినిష్ చేయమన్నారు ఈశాన్వి మేడం. అందుకే తీసుకెళ్తున్నాం బలివ్వడానికి. రౌడీ మాటలకు బెదిరిపోయి సామ్రాట్ వైపు చూసింది అనిక. ఏం కాదు అన్నట్టుగా కళ్ళతోనే ధైర్యం చెప్పి ప్రయత్నం చేశాడు సామ్రాట్. కాసేపటికి సిటీ శివార్లలోని ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి తీసుకొచ్చి సామ్రాట్ నోటి కంటించిన ప్లాస్టర్ తీసి కట్లు విప్పేశారు రౌడీలు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్లేస్ను భీకరంగా నవ్వుతూ తమ చుట్టూ తిరుగుతున్న ఆ రౌడీలను చూసి అనిక గుండె దడదడలాడిపోతుంది. సామ్రాట్ టెన్షన్ను దాచుకుని వాళ్ళని ఇలా ఎదుర్కొని తప్పించుకోవాలని ఆలోచిస్తూ వాళ్ళ వైపే సీరియస్గా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సామ్రాట్ అనికలకు షాక్ ఇచ్చేందుకు ఆ రౌడీల ద్వారా ఇషాన్వి ఎలాంటి ప్లాన్ వేసింది? ఆ ప్లాన్ వర్కౌట్ అవనుందా? సామ్రాట్ సమస్య తీరనుందా? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.